Hello, my dear friends. Welcome to our ఛానల్ ఎడ్యుటైన్మెంట్. ఇవాళ ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. మరొకసారి నేను రిపీట్ చేసేది ఏంటంటే, మన ఛానల్ కేవలం సూపర్ఫిషియల్ గ్రౌండ్స్ మీద. ఎందుకంటే మనం ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తాం, ఏవైనా పుస్తకాలు చదవడము, లేకుంటే ఎవరైనా ఇచ్చిన ఉపన్యాసాలు కానీ చేసిన ఉపన్యాసాలు కానీ వాటి ఆధారంగా మాట్లాడుతూ ఉంటాం. మనకు పెద్ద విజ్ఞానం అనేటటువంటిది లేదని ఒప్పుకోవడం నేను ఎన్నోసార్లు చేశాను. అయితే ఒక వీడియో నేను చూడడం జరిగింది. అందులో ఇస్లాం మతస్థులు కూడా మక్కాకు వెళ్ళి హజరే అస్వద్ ఆ రాయిని పూజించడం, మక్కా గృహాన్ని పూజించడం జరుగుతుంది. వాళ్ళు కూడా పూజలు చేస్తుంటారు కదా వేరే వాటిని అనేటటువంటిది. అయితే నేను అట్లాంటి మిత్రులకు ఇచ్చే సలహా ఏంటంటే, ఏదైనా విషయం మీద మాట్లాడాలనుకుంటే దానికి సంబంధించినటువంటి సమగ్ర అవగాహన ఉండాలి. ఆది పురుషుడు ఆదం అలైహిస్సలాం మక్కాలో ఒక గృహాన్ని ఏర్పరచడం, దేవుడి ఇల్లుగా, దేవుడి గృహంగా, దేవుడుగా భావించలేదు, దేవుడి గృహంగా. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త కాలంలో దైవాజ్ఞ అనుసరించి దైవానుగ్రహం వల్ల ఆయన గారు వాటిని నిర్మించడం జరిగింది. ఎన్నో మార్పుల తర్వాత అయితే ఈ ప్రస్తుత ఆకారం అనేటటువంటిది కాబాకు రావడం జరిగినట్లు మనం తెలుసుకుంటుంటాం. అయితే హజరే అస్వద్ అనేటటువంటిది స్వర్గం నుంచి పంపించబడ్డటువంటి ఒక రాయి. దాని యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క స్థానం ఏంటి అనేటటువంటిది దేవుడికి తెలుసు, తర్వాత ప్రవక్త మొహమ్మద్ గారికి తెలుసు. అందుకొరకే ఆ మమకారం కొద్దీ దానికి ఉన్న గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని బట్టి ఆయన దాన్ని చుంబించడం అనేటటువంటిది జరిగింది. అంతే తప్ప దాన్ని దేవుడుగా పరిగణించలేదు. తర్వాత ఉమర్ రజియల్లాహు తఆలా అను కాలంలో ఆయనగారు దాన్ని ఉద్దేశించి ఆ హజరే అస్వద్ ఆ రాయిని ఉద్దేశించి ఇది ఎట్లాంటి నష్టం కానీ లాభం కానీ చేకూర్చేటటువంటిది కాదు, అయినా నేను ప్రవక్త మొహమ్మద్ గారు దీన్ని తుంబించారు కాబట్టి నేను కూడా తుంబిస్తాను అని చెప్పినట్లు హదీసుల్లో పేర్కొనడం జరిగింది, మనం వింటూ ఉంటాం. అంతే తప్ప ఆ హజరే అస్వద్ని దేవుడని ఎవరు నమ్మలేదు. ఏ ప్రవక్త, ఏ ముస్లిం కూడా నమ్మరు. కాబట్టి దానికి అది దేవుడికి తెలుసు, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఏది దేవుడు కాలేదు. దేవుడు ఒక్కడే, లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేటటువంటిది. కేవలం ఇది ముస్లింలు అంటే ఇస్లాం మతస్థులు అంటే ఒకే దేవుణ్ణి నమ్మేవారు.
తమను తాము దేవుణ్ణి అర్పించేవారు. మరి అందరూ ముస్లింలు కావాలి, అందరు కూడా దేవుడు ఒక్కడే అనే నమ్మగలగాలి. అందరి కాన్సెప్ట్ ఒకటే ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటి ఆది పురుషుడి నుంచి చివరి ప్రవక్త వరకు కూడా లా ఇలాహా ఇల్లల్లా అంటూ దేవుడి ఆజ్ఞ ప్రకారం బోధిస్తూ వచ్చారు. దేవుడు ఒక్కడే. ఇవన్నీ కూడా కాబట్టి కాబాను కూడా దేవుడు అనేటటువంటిది నమ్మరు. అది కూడా దేవుడి యొక్క గృహంగా, ఎందుకంటే ప్రవక్తలు ఆ విధంగా ఆచరించారు కాబట్టి వారిని అనుసరించి ఆ విధంగా ఈ కాలం వరకు కూడా ఆ స్థానానికి ఆ రోజుల్లో హజ్ రోజుల్లో ఆ పవిత్రత ఉంది కాబట్టి ఆ విధంగా యాత్రికులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. చేయవలసినటువంటి రిచువల్స్ని పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు నిజానికి చెప్పాలనుకుంటే ఆ హిజ్ర్ అస్వద్ ఒక సూచికగా ఉంది. అక్కడి నుంచి తవాఫ్ ప్రారంభమవుతుంది. దాన్ని చుంబించాలనేటటువంటిది అబ్లిగేషన్ కాదు.